హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ కి స్వాగతం. ఇక ఈ రోజు మనకి ఎవ్రీడే లాగానే ఒక న్యూ హై నిఫ్టీ రావటం చూసాం. సో గత 4-5 రోజులుగా చూస్తే కనుక ఎవ్రీడే ఒక న్యూ హై నిఫ్టీ రావటం చూస్తున్నాం. అండ్ నిన్నటి వరకు మనం చూస్తే కనుక ఎక్స్టెండింగ్ టాప్ అని అన్నాం మనం. ఎందుకంటే ఫ్రైడే హై ఏదైతే ఉందో 24,174, దాని తర్వాత నిన్నటి హై చూస్తే 24,236, బట్ ఫ్రైడే హై అబోవ్ క్లోజ్ అవ్వలేదు. బట్ ఈ రోజు ప్యాటర్న్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 167 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన నిఫ్టీ ఫ్రైడే హైస్ పైన క్లోజ్ అవటం చూస్తున్నాం. సో ఆల్మోస్ట్ 110 పాయింట్స్ హైయర్ దెన్ ఫ్రైడేస్ హై. సో క్లియర్లీ ఇది మనకి నిఫ్టీలో బ్రేక్అవుట్ అని అంటాం, ఫ్రెష్ బ్రేక్అవుట్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి అప్ సైడ్ ఎంత ఉంది ఆర్ మేబీ కరెక్షన్ వస్తే ఎంత వరకు వస్తుంది అనేది మనం వేచి చూడాలి. సో ఫ్రెష్ లాంగ్స్ అయితే అవాయిడ్ చేయాలి ఈ టైంలో. అండ్ ఎగ్జిస్టింగ్ లాంగ్ కి స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. సో 24,150 కింద క్లోజింగ్ బేసిస్ లో అబౌట్ 140-150 పాయింట్స్ కింద క్లోజ్ అవుతేనే ఎగ్జిస్టింగ్ పొజిషన్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ క్లియర్లీ రేంజ్ అనేది మనకి ఇప్పుడు అప్పర్ సైడ్ మూవ్ అవటం చూస్తున్నాం. సో ఆల్ దీస్ డేస్ మనకి రేంజ్ 23,600 నుంచి 24,300 అనుకుంది, కాస్త ఇప్పుడు ఇట్ హాస్ మూవ్డ్ అప్ వెరీ వెరీ డ్రాస్టికలీ. సో ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో 23,992 అంటే అరౌండ్ 24,000 ఫస్ట్ సపోర్ట్ పాయింట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ప్రాబ్లీ అప్పర్ సైడ్ 24,500 నుంచి 600 దాకా వెళ్ళే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. సో రేపు వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి అది ఎట్లా ప్లే చేస్తుంది మనం చూడాలి. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు మనకి మార్కెట్ లో పెంచింది ఏది అంటే కనుక క్లియర్లీ బ్యాంకింగ్ స్పేస్, అండ్ దట్ టు హెచ్డిఎఫ్సి అని చెప్పుకోవాలి. సో బిగ్ బ్రదర్ ఆఫ్ ప్రైవేట్ బ్యాంక్స్ అని అంటాం మనం. రీజన్ ఏంటి అంటే కనుక 31% వెయిటేజ్ మనకి బ్యాంక్ నిఫ్టీలో ఉంది, అండ్ నిఫ్టీలో కూడా సబ్స్టాన్షియల్ వెయిటేజ్ ఆ స్టాక్ ఉంది. కాబట్టి ఈ రోజు ఇది ఆల్ టైమ్ హై ఏదైతే 2023 జూన్ లో ఫామ్ అయిందో 1757, దానిపైన క్లియర్లీ క్లోజ్ అవుట్ అని చూసాం. అండ్ ప్రాబ్లీ ఇక్కడ నుంచి కూడా ఒక 10% అప్పర్ సైడ్ అనేది ఓపెన్ అయింది. సో అరౌండ్ 1900-1925 వరకు అని చెప్పుకోవచ్చు. రీజన్ ఏంటి అంటే కనుక మనం అందరం అనుకుంటాం 1350, 1400 నుంచి ఆల్రెడీ 300 పాయింట్స్ పెరిగింది, ఇంకా 150 పాయింట్స్ పెరుగుతుంది అంటే. సో అలాంటి ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే బ్రేక్అవుట్ చార్ట్స్ వచ్చినప్పుడు దట్స్ వాట్ ఈస్ డెఫినెట్లీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది మనకి. ఓన్లీ థింగ్ ఏంటంటే కింద ఎక్కడ కొనాలి, ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. సో ప్రాబ్లీ మనకి ఈరోజు గ్యాప్ అప్ ఏదైతే ఓపెన్ ఉందో 1734 ఏదైతే నిన్నటి హై ఉందో దట్ విల్ బికమ్ ద ఫస్ట్ సపోర్ట్. అండ్ దాని తర్వాత ప్రాబ్లీ 1708 దగ్గర ఒక సపోర్ట్ ఉంటుంది. సో 30 to 60 రూపీస్ పడితే కనుక ఇట్ విల్ బికమ్ ఎ బైగా మనం చెప్పుకోవచ్చు. సో యాక్చువల్లీ ఈరోజు ప్యాటర్న్ చూస్తే కనుక ఒక హ్యామర్ ప్యాటర్న్ మనకి టాప్ లో రావటం చూసాం. ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది. ఒక 5 పాయింట్స్ అటు ఇటు పెట్టి ఒక డోజీ ప్యాటర్న్ అని కూడా అనొచ్చు మనం, విత్ అన్ ఎక్స్టెండింగ్ టాప్. బట్ డెఫినెట్లీ ఫ్రైడే బార్ ని ఏదైతే వైలేట్ చేసిందో బేరిష్ బార్ ని బుల్లిష్ అని మనం చెప్పుకుంటాం ఇక్కడ. బట్ స్టాప్ లాస్ మనకి దగ్గర ఉంది కాబట్టి కంఫర్టబుల్ గా లాంగ్ పొజిషన్స్ హోల్డ్ చేయాలి. ఫ్రెష్ లాంగ్స్ అయితే వి షుడ్ అవాయిడ్ అనే సజెషన్ ఇప్పుడు. సో కాంపోనెంట్స్ లో మనం ఇందాక చూస్తే కనుక గెయినర్స్ లోకి వెళ్ళి చూస్తే అగైన్ బ్యాంకింగ్ స్పేస్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్ ఈ రోజు మనకి గెయిన్ అవుట్ అని చూసాం నిఫ్టీ పరంగా చూస్తే కనుక. అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ కూడా వీఆర్ సీన్ పాజిటివ్ లో క్లోజ్ అవుట్. సో టాటా కన్స్యూమర్ కానీ, లీవర్ కానీ, నెస్లే, బ్రిటానియా ఇవన్నీ కూడా బ్యాంకింగ్ లోకి వెళ్ళి చూస్తే కనుక హెచ్డిఎఫ్సి, కోటక్, యాక్సిస్, ఆల్ ద బ్యాంక్స్ ఆర్ ఇన్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదర్ నేమ్స్ లైక్ అదానీ గ్రూప్ పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ పిఎస్యూస్ ఏవైతే ఉన్నాయో పవర్ గ్రిడ్ కానీ, కోల్ ఇండియా కానీ ఇవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్ ట్రేడ్ అయ్యాయి. అండ్ ప్రాబ్లీ మనకి మెటల్స్ కూడా కొద్దిగా పాజిటివ్ గా ఉన్నాయి. జిందాల్ స్టీల్ అండ్ అదర్ స్టాక్స్ పాజిటివ్ గా ఉన్నాయి. ఓన్లీ కొన్ని స్టాక్స్ మాత్రమే నెగటివ్ గా క్లోజ్ అవటం చూసాం. సో మనందరికి తెలిసిందే, ఎప్పుడైతే బ్యాంకింగ్ అవుట్ పర్ఫార్మ్ చేస్తుందో ఫార్మా అండ్ ఐటీ స్పేస్ బ్యాక్ సైడ్ తీసుకుంటుంది అని. వాటితో పాటు రిలయన్స్ అండ్ టైటాన్ ఏదైతే ఇండెక్స్ హెవీ వెయిట్ ఉందో ఇవన్నీ కూడా కొద్దిగా వీకర్ ట్రేడ్ అవటం చూసాం. ఐటీ స్పేస్ లో టీసీఎస్, హెచ్సిఎల్ టెక్ కొద్దిగా వీకర్ ట్రేడ్ అవటం చూసాం. అదేవిధంగా ఫార్మాలో సిప్లా అండ్ దివీస్లా వీకర్ ట్రేడ్ అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎప్పుడైతే 31% వెయిటేజ్ అనుకున్నామో మనం, ఇన్ఫాక్ట్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. ఒక న్యూ హై కూడా రావటం చూసాం. అబౌట్ 800 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవటం చూసాం. అండ్ ప్రీవియస్ హై ఫ్రైడే హై ఏదైతే ఉందో 53,180, దానిపైన కూడా వెళ్ళి 53,256 ఒక ఎక్స్టెండింగ్ టాప్ ఫామ్ అవటం చూసాం. బట్ క్లోజింగ్ వచ్చేసరికి 53,040 దగ్గర క్లోజ్ అయింది. సో నిఫ్టీలో జరిగిన బ్రేక్అవుట్ అయితే దీనిలో రాలేదు, ఎందుకంటే ఈ రోజు ఎక్స్టెండింగ్ టాప్ ఒకటి ఫామ్ అయింది బ్యాంక్ నిఫ్టీలో. కాబట్టి నిఫ్టీ అంత స్ట్రెంత్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఎగ్జిబిట్ చేయట్లేదు. సో ఓన్లీ
ఈ రోజు ఎక్స్పైరీకి 53,000 కాల్ పుట్ ఏదైతే ఉందో స్మార్ట్ మనీ అక్కడ ప్లే చేసిందా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఒకవేళ ఇవాల్టి గెయిన్స్ కనుక రేపు నిలదొక్కోలేకపోతే మళ్ళా మార్కెట్ ఒక రేంజ్ బౌండ్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ ఈస్ వెరీ ఫార్ 51,747 గతంలో చెప్పుకున్న సపోర్ట్ పాయింట్ అండ్ 53,800 నుంచి 54,000 మధ్యలో రెసిస్టెన్స్ పాయింట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో 1,300-1,400 పాయింట్స్ డౌన్ అండ్ మేబీ 700-800 పాయింట్స్ అప్ ఉంది కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా వన్ షుడ్ ట్రై టు అవాయిడ్ గోయింగ్ లాంగ్స్. బట్ ఉన్న పొజిషన్ కి స్టాప్ లాస్ 50-650 కింద కంపల్సరీగా పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మార్కెట్స్ అన్ని కూడా టాప్ లో ట్రేడ్ అవుతున్నాయి అండ్ ఒక చిన్న సెల్ ఆఫ్ వచ్చి ఒక చిన్న నెగటివ్ న్యూస్ వచ్చినా కూడా పార్టీ అనేది కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ స్టీప్ కరెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. సో బ్యాంక్ నిఫ్టీలో గెయినర్స్ చూస్తే కనుక ఆల్ ద స్టాక్స్ ఆర్ గెయినర్స్ ఎక్సెప్ట్ ఫర్ ఏయూ బ్యాంక్ ఒక 1.5% అది పడుతుంది చూసాం. సో బ్యూటీ ఏంటి ఇక్కడ అంటే కనుక ఒక వీక్ బ్యాంక్ ఏమో 4% పెరిగింది విచ్ ఇస్ బంధన్ బ్యాంక్. ఒక వీక్ బ్యాంక్ అదర్ వీక్ బ్యాంక్ 1.5% పడింది. సో బ్యాంక్ నిఫ్టీని ఎలా మేనేజ్ చేస్తారనేది ఒక క్లియర్ నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అదర్ బ్యాంక్స్ లైక్ ఫెడరల్ ఒక న్యూ హై రావటం చేసాం. ఐడిఎఫ్సి కానీ కోటక్ కానీ యాక్సిస్ ఇండస్ఇండ్ ఐసిఐసిఐ ఇన్ఫాక్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ బిఓబి పిఎన్బి కూడా ఈరోజు ర్యాలీలో పార్టిసిపేట్ అవటం చేసాం. ఇక ఎఫ్ఎండ్ఓ స్పేస్ లోకి వెళ్ళి చూస్తే కనుక బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ ఇక్కడ కూడా దేవడానికి కూడా ఇన్ఫాక్ట్ ఫైనాన్షియల్స్ కూడా అని చెప్పుకోవచ్చు. సో స్టాక్స్ లైక్ పిఎఫ్సి ఆర్ఈసి ఒక బ్రోకరేజ్ నోట్ ఏదైతే విత్ టార్గెట్స్ పెంచడం జరిగిందో ఆ రెండు కూడా బిట్వీన్ 4-6% పెరగటం చేసాం. అదర్వైజ్ ఆర్బిఎల్ బ్యాంక్ కానీ పిఈఎల్ కానీ విచ్ ఇస్ ద వీకెస్ట్ స్టాక్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ లో సేల్ చోలా ఫినాన్షియల్ స్పేస్ బిఈఎల్ హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కానీ ఐసిఐసిఐ ప్రూ ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీ ఉందో ఫైనాన్షియల్ స్పేస్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇక మిడ్ క్యాప్ ఐటీలో కూడా ఈరోజు బయింగ్ రావటం చూసాం. పర్సిస్టెంట్ కానీ ఓఎఫ్ఎస్ఎస్ కానీ ఎంఫసిస్ లాంటి స్టాక్స్ లో అండ్ మెటల్స్ ఎన్ఎండిసి హిందుస్థాన్ కాపర్ అండ్ వేదాంత కూడా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక వీక్ అయిన స్టాక్స్ మనం చూస్తే కనుక సెక్టర్ వైజ్ ఏం లేదు కానీ కొద్దిగా హైబీటా నేమ్స్ ఆర్ మర్కీ నేమ్స్ లైక్ జీ ఇలాంటి స్టాక్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అశోక్ లీలాండ్ ఒక మంచి కరెక్షన్ గురైంది ఈ రోజు. అదేవిధంగా గుజరాత్ గ్యాస్ బలరాంపూర్ చిన్ని ఇన్ఫాక్ట్ శ్రీ సిమెంట్ దీపక్ నైట్రేట్ ఇలాంటి స్టాక్స్ లో మేబీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కానీ మనం చెప్పుకోవచ్చు. ఇక క్యాష్ సెగ్మెంట్ లో ప్రాబ్లీ డిఫెన్స్ స్పేస్ దెర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ రన్అప్ అని చెప్పొచ్చు. సో జెంటెక్ ఈ రోజు ఒక 10% అప్పర్ అండ్ అన్చార్టెడ్ జోన్ న్యూ హై దగ్గర క్లోజ్ అవటం చేసాం. ఇన్ఫాక్ట్ వాల్యూమ్స్ కూడా జరగటం చేసాం అబౌట్ 15 lakhs. అదేవిధంగా మజ్రాన్ డాక్ ఈ రోజు ఒక న్యూ హై రావటం చేసాం అబౌట్ 9% పెరిగింది. ఇంకా స్పెక్యులేటివ్ నేమ్స్ లైక్ రామ్కీ కానీ కేఎన్ఆర్ కానీ ఏవైతే ఇన్ఫ్రా స్పేస్ లో ఉన్నాయో పెరగటం చూసాం. అండ్ కొంచెం స్పెక్యులేటివ్ ఉన్న స్టాక్స్ లైక్ హెచ్ఎఫ్సిఎల్ అండ్ అదర్ నేమ్స్ కొద్దిగా స్ట్రాంగ్ గా క్లోజ్ అవటం చూసాం. పవర్ లో కొద్దిగా బయింగ్ రావటం చూసాం. సో స్టాక్స్ లైక్ టీడీ పవర్ కానీ పవర్ ఇండియా ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇక వీక్ అయిన స్టాక్స్ లో మనం క్లియర్లీ చూడాలంటే పేపర్ ఇండస్ట్రీ ఏదైతే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ర్యాలీస్ వచ్చాయో జేకే పేపర్ కొద్దిగా వీక్ అటెడ్ అయింది. అదర్ నేమ్స్ లైక్ లిబర్టీ షూ దావత్ సిడిఎస్ఎల్ ఏదైతే బోనస్ అనౌన్స్ చేసినాక 25% పెరిగిందో ఈ రోజు ఒక 3-4% గివ్ అప్ అవటం చూసాం. అదేవిధంగా చెన్నై పెట్రో అండ్ నజారా లాంటి స్టాక్స్ లో కూడా వీక్ రావటం చూసాం. ఇక రేపటి స్టాక్ వాచ్ మనం చూస్తే కనుక బంధన్ బ్యాంక్ చూస్ చేయడం జరిగింది మనం. సో దానికి రీజన్ ఏంటి అంటే కనుక ప్రాబ్లీ స్టాక్ లాస్ట్ వీక్ లోనే ఒక హై ఫామ్ అయి అబౌట్ 200 మూవింగ్ యావరేజ్ క్లోజ్ చేసి అటెంప్ట్ చేసింది. ఇన్ఫాక్ట్ 1 day క్లోజ్ అయి ఫిజిల్ అవుట్ అయిపోవడం చూసాం. సో ఒక 3 weeks కన్సాలిడేషన్ తర్వాత ఈ రోజు మళ్ళీ ఒక బ్రేక్అవుట్ లాంటి చార్ట్ ఫామ్ అయింది అండ్ 210 దగ్గర క్లోజ్ అయింది స్టాక్ అండ్ స్టాప్ లాస్ ఇస్ వెరీ నియరర్ అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ ఇది 1 price point లో కొనేది కాదు, మనం ఆల్వేస్ చెప్తాం 2 price points తీసుకోవాలి ఎందుకంటే 199 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది అండ్ స్టాప్ లాస్ ఇస్ 196 ఆన్ ద క్లోజింగ్ బేసిస్. ఈ స్టాక్ మనం తీసుకోవడం జరిగింది. దో ఇట్ ఈస్ ఎ వీక్ బ్యాంక్ మేబీ మనకి ఎలా జరుగుతుందంటే కనుక ట్రేడింగ్ కి ఎలాంటి ఆపర్చునిటీ చూస్ చేయాలంటే రిస్క్ తక్కువ రివార్డ్ ఎక్కువ ఉన్న స్టాక్స్. సో మనకి అక్యుములేట్ చేస్తే కనుక 204 మనకి కాస్టింగ్ అవుతుంది, 196 అంటే అబౌట్ 8 rupees మనకి స్టాప్ లాస్ ఉంటుంది. అండ్ ప్రీవియస్ స్వింగ్ హై మనం చూస్తే కనుక 223 దగ్గర మనకు కనపడుతుంది. వీక్లీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే అప్పర్ సైడ్ మనకి అబౌట్ 20 points మనకి టార్గెట్ గా ఫస్ట్ టార్గెట్ గా చూస్ చేసుకోవచ్చు. సో 8 ఏమో రిస్క్ అండ్ 20 rupees రివార్డ్ అంటే క్లోజ్ టు అబౌట్ 2.5 ఉంటుంది. అండ్ నెక్స్ట్ టార్గెట్ క్యాన్ బి 233 ఏదైతే మల్టీ మంత్ హై ఉందో. సో అప్పుడు మనకి 1:4 కూడా రిస్క్ రివార్డ్ ఉంటుంది. సో మనం చెప్పే స్టాక్స్ అన్ని కూడా కంపల్సరీగా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇవేం రికమెండేషన్స్ కాదు, ఇట్స్ ఓన్లీ
ట్రేడింగ్ ఐడియాస్ కిందే మనం చెప్తున్నాం. ఒకవేళ మీకు రికమెండేషన్స్ అనుకుంటే కనుక మీ ఎవరైతే అడ్వైజర్స్ ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ చేసి ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోమని చెప్తాం. బట్ మనం ఇచ్చే ఐడియాస్ని డెఫినెట్లీ ఫాలో అయ్యే ప్రయత్నం చేయాలి. బట్ టార్గెట్స్ వచ్చినప్పుడు యూ షుడ్ బుక్ ప్రాఫిట్స్ అండ్ మేబీ స్టాప్ లాస్ వచ్చినప్పుడు ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు ట్రిగర్. So that's all for today. Thank you for watching.